ఇద్దరు కిచెన్లో తమ తమ పని చేసుకుంటున్నారు. అబ్బాయి ఫోన్లో మాట్లాడుతుండగా అతని భార్య పనిమనిషి చీర కొంగుని తన చేతి గడియారానికి ఇరికిస్తుంది. అతను వెళ్లగానే ఆ చీర కొంగు జారిపోతుంది. దాంతో ఇదంతా ఎలా జరిగిందని అతను ఆశ్చర్యపోతాడు. అప్పుడు పనిమనిషి, నా చీర కొంగు దానంతటా అదే రాలేదు, మేం సాబ్ మీరు చూశారు కదా అని అడుగుతుంది. దానికామె, చూశాను, నాకు తెలిసి ఇతని ఉద్దేశం బాగాలేదు అంటుంది. అబ్బాయి, నేను ఇదంతా కావాలని చేయలేదు అంటాడు. అప్పుడు పనిమనిషి, మీరు ఇక్కడ నిలబడినప్పుడే నాకు అనుమానం వచ్చింది అంటుంది. అబ్బాయి, అరే ఈరోజు నీకేమైంది అంటాడు. నేను నిన్ను నా సొంత చెల్లెలిగా భావిస్తాను అని అతను చెప్పబోతుంటే ఆమె అడ్డుపడి, రామ్ రామ్ సాబ్, మీరు అన్నా చెల్లెళ్ల బంధాన్ని అపఖ్యాతి పాలు చేయకండి, పాపం తగులుతుంది పాపం అంటుంది. అప్పుడు మేం సాబ్, శాంతి, ఇది ఇతని తప్పు అని నేను ఒప్పుకుంటాను, కాని ఎవరికీ చెప్పొద్దు అని తన జేబులోంచి కొన్ని డబ్బులు తీసి ఇస్తూ, ఇప్పుడు జరిగింది సొసైటీలో తెలియకూడదు, నా గౌరవం పోతుంది అంటుంది. దానికి ఆమె, సరే, కాని మీరు మీ భర్తకు చెప్పండి, తన చెయ్యి మరియు కన్ను అదుపులో ఉంచుకోవాలని అంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అసలు విషయం ఏంటంటే, మేం సాబ్ తన భర్త నుండి డబ్బు తీసుకుని శాంతికి సహాయం చేయడానికి ఇలా చేసింది.